హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాలి వార్తల బాబాయ్. మన గవర్నమెంట్ అందరికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే మీరు తీసుకునే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోకపోతే కంపల్సరీగా తీసుకోండి. ఇంకో 5 రోజులు ఆ గడువు ఉండొచ్చు. ఒక 15 సెప్టెంబర్ వరకు మాత్రమే ఇవ్వచ్చు. తర్వాత ఇస్తారా లేదా అని చెప్పి ఇంకా కన్ఫర్మేషన్ దొరకలేదు. ఆల్రెడీ 15 డేస్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. అయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ లో మీరు ఈ కార్డ్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా మర్చిపోకుండా మీ కేవైసీ చేయాలి. కేవైసీ ఎలా చేయించాలంటే, మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ ఏదైతే రేషన్ కార్డ్ మీరు తీసుకున్నారో ఆ రేషన్ కార్డ్ వాళ్ళకి ఇస్తే మీకు ఒక SMS వస్తుంది అనమాట. ఓటీపీ లాంటిది, అంటే ఆధార్ లింక్ ఉంటుంది కదా ఆల్రెడీ. ఆ ఓటీపీ వస్తుంది మీకు. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అది కేవైసీ కంప్లీటెడ్ అయినట్టు. లేకపోతే అప్పటి వరకు ఏంటంటే వాళ్ళకి పెండింగ్ అనేది చూపిస్తుంది. అందుకని చెప్పి ఒకసారి మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా మర్చిపోకుండా సచివాలయానికి వెళ్ళి మీ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అయితే పాత రేషన్ కార్డ్ కి కొత్త రేషన్ కార్డ్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని మనం చూసుకుంటే, పాత రేషన్ కార్డు వచ్చేసి మనకి పేపర్ లో వచ్చేదన్నమాట ప్రింట్. అయితే ఈ రేషన్ కార్డు వచ్చేసి మనకి ప్లాస్టిక్ వస్తుంది. అయితే డిజిటల్ కార్డ్, దానిపైన QR కోడ్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే చిప్ కూడా ఉంటుంది, అండ్ ఆధార్ తో లింక్ అయిపోయి ఉంటుంది అనమాట. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ వల్ల ఏంటంటే మీరు వేరే చోట ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అయితే వీటన్నిటిలోనూ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా మనం ఎంత రేషన్ తీసుకున్నామో, ఇంకా ఎంత రేషన్ మిగిలింది అని చెప్పి మనం ఏంటంటే క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ముందైతే ఏంటంటే మనం నార్మల్ గా రేషన్ తీసుకునే వాళ్ళము, ఆ డీటెయిల్స్ వచ్చేసి కేవలం ఎవరైతే రేషన్ ఇస్తున్నారో వాళ్ళకి, గవర్నమెంట్ కి మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు మనం ఎంత రేషన్ తీసుకున్నాము, ఎప్పుడు తీసుకున్నాము అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. అప్లికేషన్ ద్వారా చూసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్ లో చూసుకోవచ్చు. అలా కాదంటే సచివాలయంకి వెళ్ళి అక్కడ మనం అడిగి తెలుసుకోవచ్చు అనమాట. దీనితో పాటుగా మీరు రేషన్ తీసుకున్న వెంటనే మీకు SMS రావడం జరుగుద్ది అనమాట. ఏం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డేట్ లో తీసుకున్నారు అని చెప్పి ఒక SMS కూడా మీ మొబైల్ నెంబర్ కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.